ఎవరు? మీరు మమ్మల్ని గుర్తుపట్టలేరు. దేవదా గారి ఇంట్లో ఉన్నారా? దేవదా? నా ఉద్దేశం సత్యకి బెనర్జీ ఇంట్లో ఉన్నారా? అంటే మీరు మా మామగారి కోసం వెతుకుతున్నారు, కానీ ఆయనతో మీకేం పని? ఆయన రోజంతా పుస్తకాల్లో తలదూర్చే ఉంటారు. పనిపాట లేనివాడు తిండికి దండగన్నట్టు. ఇంతకీ మీరు ఆయనతో ఏం మాట్లాడాలి? ఇంతకీ మీరెవరు? నేనిక్కడ చటర్జీ ఇంటి కూతుర్ని, హారు నా తమ్ముడు. హరిదేవ్ చటర్జీ, అతన్ని మీరు గుర్తుపట్టే ఉంటారు. లేదు. అవును, బహుశా గుర్తుపట్టలేదేమో. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా. ఆ పక్కనే చటర్జీ బాడీ ఉంది కదా, నేను ఆ ఇంటి నుండే వచ్చాను. ఓ సరే సరే, ఇప్పుడు అర్థమైంది. అయినా మా మామగారితో మీకేం పని అక్కయ్యా? మేము ఇరుగు పొరుగు వాళ్ళం, కలిసి చదువుకున్నాం. ఆయనకు చాలా వయసు అయిపోయి ఉంటుందని ఇక్కడ దాకా వచ్చాను కదా, ఒకసారి కలిసి వెళ్దామని. ఎవరిది కోడలా? తెలుసుకోవాలని ఎంత కుతూహలంగా ఉంటే మీరే వచ్చి చూడండి. ఇప్పుడు మీ చెవులు బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఏదైనా పనికొచ్చే మాట చెబితే అప్పుడు అస్సలు వినిపించదు. ఎవరు? దుర్గా, మీరు గుర్తుపట్టారా? ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. రా లోపలికి రా. కూర్చో. లేదు పర్వాలేదు. అరే, నువ్వెలా ఉన్నావు? అప్పట్లో ఏడిపించడానికి ఎలా పిలిచేవారు అలాగే పిలవండి. దుర్గామాత రెండో పేరు పార్వతని పిలిచేవారు. మరి నేను మిమ్మల్ని దేవదా అని. మర్చిపోయారా? నాకన్నీ గుర్తున్నాయి. ఇవంతా పాత విషయాలు. అయితే తప్పు పేరుతో పిలుస్తారా? నువ్వు మర్చిపోయావని అనుకున్నాను. నేనేమి అనను. ఇప్పుడు వేరే పేరుతో పిలిస్తే ఎవరో తెలియని వాళ్ళలా అనిపిస్తుంది. నువ్వు ఈరోజు హఠాత్తుగా ఇన్నేళ్ళ తర్వాత పుట్టిల్లు గుర్తొచ్చిందా? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే పుట్టింటి వాడిని మర్చిపోతారా ఏంటి? మనిషి తన ఇష్టంతో ఏదీ మర్చిపోడు. పరిస్థితులే అన్నింటినీ మర్చిపోయేలా చేస్తాయి. అరే, నీతో పాటు ఉన్నది ఎవరు? ఇదిగో ఈమె నా కోడలు. ఈమె నా తోడి కోడలు. ఈమె నా ఆడపడుచు కూతురు. ఇక వీరిద్దరూ నా సొంత కోడళ్ళు. నమస్తే. ఆమె పెద్దది, ఈమె చిన్నది. ఈమె చదువుకుంది కూడా. మీరు కాలేజ్లో పాఠాలు చెప్తారని తెలియగానే మిమ్మల్ని కలవాలని మొండికేసింది. అరే వా, ఏం చదువుతున్నావు అమ్మా? నేను BA చదువుతున్నాను. కొద్ది రోజుల్లోనే ఫైనల్ ఎగ్జామ్ ఉంది. అంటే నా ఉద్దేశం, నా అత్తారింట్లో నన్ను ముందుకు చదవనివ్వడం లేదు. ఇదేంటి దుర్గా, ఒక అమ్మాయి ఇంత దూరం చదివిన తర్వాత నువ్వు తన్ని ఫైనల్ ఎగ్జామ్ రాయనివ్వవా? మీకు అర్థం కాదు. మీ కుటుంబం చిన్నది. మీరు మీ భార్య, మీ పద్ధతిలో మీ కుటుంబాన్ని నడుపుకున్నారు. నా కుటుంబంలో మనుషులు ఎక్కువ. అక్కడ కట్టుబాట్లు, పద్ధతులు కూడా ఎక్కువే. అందుకే మా పద్ధతుల ప్రకారం నేను నా సంసారాన్ని చూసుకోవాలి. అందుకే మా వంశపు కోడళ్ళు ఎక్కువగా చదువుకోరు. ఎందుకు చదువుకోవటం నేరమా ఏంటి? నువ్వు ఈ అమ్మాయి జీవితాన్ని ఇలా చీకట్లోకి నెట్టేయాలనుకుంటున్నావా? నువ్వు చీకట్లోనే జీవితం గడిపావు, వీరిని అలాగే చేయాలనుకుంటున్నావా? ఈ అమ్మాయి వెలుగు కోసం వెతుకుతోంది, తన మీ నిరక్షరాస్యత అనే చీకట్లోకి నెట్టకు. మీరస్సలు మారలేదు దేవదా గారు. ఇప్పటికే వాదనలో మీరే ముందున్నారు. సరే, ఈ విషయం వదిలేయండి. మీ నియమాలు మీ దగ్గర, నా నియమాలు నా దగ్గర. అయినా మీకు ఆచార వ్యవహారాల గురించి ఏం తెలుసు? తెలియకపోవడమే మంచిదైంది.
నేను ఇవన్నీ నమ్మను. ఏమో. ఏమో, మిమ్మల్ని అప్పుడప్పుడు కలుసుంటే బహుశా నా ఆలోచనలు కూడా మీలాగే ఉండేవో ఏమో. అప్పుడు నేను ఇంత కఠినమైన ఆచారాలు భరించేదాన్ని కాదేమో. ఏదేమైనా ఇప్పుడు చాలా ఆలస్యమైంది. నా చేతుల్లో ఏమీ లేదు. మా చేతుల్లో లేదంటే? ఇంటికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. క్రమశిక్షణకు సంబంధించిన విషయం. వాటిని అతిక్రమించే ధైర్యం నాకు లేదు. సరే, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు నువ్వు. వాదన చేసి నిన్ను ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని కలవాలనిపించింది. ఒక్కసారి కలిసి వెళ్దామని అనుకున్నా. ఎప్పుడైనా కలకత్తా వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. అయినా నేను ఇంటి నుంచి బయటికి రాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను. అయినా నాకు నీ ఇంటి అడ్రస్ తెలియదు. నాకు తెలిసిందేమంటే ఎక్కడో హరీస్ తల్లాలో మీ ఇల్లు అని. కరెక్ట్. హరీస్ తల్లా 3B. 3B. మీరు తప్పకుండా రండి. చాలా సంతోషంగా ఉంటుంది. మీ నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అరే, సుఖంగా ఉండు, సుఖంగా ఉండు. కూర్చోండి, టీ తాగండి, కూర్చోండి. ముందు రండి, రండి. నా పెళ్ళైన చాలా రోజుల తర్వాత మీరు నన్ను కలవడానికి చివరిసారిగా వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. అదే మన చివరి కలయిక పార్వతి. నీకు చెప్పే వచ్చాను కదా, ఇక ఎప్పుడూ కలవనమి. ఎందుకు? మీరు అలా ఎందుకన్నారు? తల అనవసరంగా కలవడానికి ఎందుకు వస్తారు? అయినా దేవదా గారు ఎప్పుడు చదువులోనే ఉంటారు. ఆ రోజుల్లో ఎవరిని ఎక్కువగా కలిసేవారు కాదు. ప్రతి విషయంలోనూ ఎందుకు అడ్డు తగులుతావు? ప్రశ్నల సంచి పట్టుకుని కూర్చుంటావు. సరే, ఆలస్యం అవుతుంది, వెళ్తామా? మీ అత్తగారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నాకంటే 2-3 ఏళ్ళు చిన్నది. అప్పట్లో ఊళ్ళో ఒకే ఒక బడి ఉండేది. మాస్టారు కూడా ఒక్కరే. ఆయన మా పిల్లలందరికీ కలిపి పాఠాలు చెప్పేవారు. అప్పటి నుండి నాకు తెలుసు. మేమంతా కలిసి చదువుకునేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం, చెరువులో ఈత కొట్టేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం. తర్వాత ఒకరోజు ఈమె చదువు ఆపేసింది. నేను కూడా హై స్కూల్లో చేరాను. కానీ నేను రోజు ఈమె ఇంటికి వెళ్ళేవాడిని. ఈమె కూడా మా ఇంటికి వచ్చేది. మా అమ్మకు ఈమె అంటే చాలా ఇష్టం. ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేసేది. తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఈమెకు పెళ్లి కుదిరింది. మా ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళి తర్వాత 1-2 సార్లు మాత్రమే పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత ఎన్ని ఏళ్ళు గడిచిపోయాయో. అరే, నేను ఎరిగిన పార్వతి. ఆమె వేరు. ఇప్పుడు ఈమె దుర్గాదేవి. కఠినమైన అత్తగారు. ఇల్లంతా చక్కదిద్దే ఇల్లాలి ఈమె. కానీ ఏమైనా నా పార్వతి అందరికంటే చాలా మంచిది. సరే, వదిలేయండి. కాలం మారుతుంది. కాలంతో పాటు అన్నీ మారిపోతాయి. కానీ నేను మాత్రం మారలేదు. శరీరం ముసలిదే ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం ఇప్పటికీ పసిపిల్లాడిదే. ఇప్పటికీ చెరువులో ఈత కొట్టాలని అనిపిస్తుంది, ఆడుకోవాలని అనిపిస్తుంది, చెట్లెక్కాలని అనిపిస్తుంది. కానీ ఒక తోడు దొరకదు. ఈ వయసులో మీతో ఎవరు తోడుగా ఉండాలనుకుంటారు? చెప్పాను కదా, నా మనసు ఇప్పటికీ పసిపిల్లాడిదే అని. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నేను ఆ పిల్లాడినేనని, నాతో ఆడుకోవటానికి ఒక చిన్న అమ్మాయి రోజు వస్తుందని. పార్వతి, మీరు కూడా దేవదా గారు ఏదేదో మాట్లాడుతుంటారు. సరే, ఇవన్నీ వదిలేయండి. అన్నట్టు మోదన గారి గురించి విని చాలా బాధ వేసింది. చాలా మంచి ఆవిడ. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు వస్తారని మా అందరికీ మాట ఇచ్చారు. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఒకసారి మీ రాణిగారి కోటను దర్శించుకోవడానికి తప్పకుండా వస్తాను. రాణిగారి కోట అంటే? మరింకేంటి, ఈమె మీ ఇంటికి ఇప్పుడు రాణి లాంటిదే కదా.
మరి రాని ఇంటిని కోటాని కాక ఇంకేమంటారు? సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి. సరే, నమస్తే. ఎవరు వీళ్ళంతా ఇంత నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతున్నారు? ఏంటంటే అమ్మా, నువ్వు పుట్టక ముందు కూడా భూమి మీద సూర్యుడు ఉదయించేవాడు. నీకంటే ముందు కూడా ఈ భూమి మీద జనం ఉండేవారు. ఒకప్పుడు మేము కూడా చిన్నపిల్లలమే. మేము స్నేహితులం చిన్నప్పటి నుండి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కలిశాము, అందుకే నవ్వుతూ మాట్లాడుకుంటున్నాము. అప్పుడప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు కూడా రావచ్చు. అమ్మా, మీ మామగారు ఆయన చాలా మంచి మనిషి. ఆయన్ని బాగా చూసుకో, నీకు పుణ్యం లభిస్తుంది.